హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ వంచింగ్స్. నాగ చైతన్య అండ్ సాయి పల్లవి మెయిన్ లీడ్స్ గా నటించిన తండేల్ మూవీ చూడడం జరిగింది. ఈ స్టోరీ శ్రీకాకుళంలో రియల్ గా జరిగిన ఇన్సిడెంట్ నుండి ఇన్స్పైర్ అయి తీసిన మూవీ. యాక్చువల్ గా నేను పెద్దగా హోప్స్ ఏం పెట్టుకోకుండా చూసా మూవీ. సో నా వరకు మూవీ అయితే తెగ నచ్చేసింది. ఇక నచ్చేసిందని కాకుండా ఈ మూవీ కోసం కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకునే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ని ఆన్ లో పెట్టేసుకోండి. మూవీలో నేను బాగా కనెక్ట్ అయిన ఎలిమెంట్ ఏంటంటే నాగ చైతన్య అండ్ సాయి పల్లవి లవ్ ట్రాక్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అసలు ఈ మూవీకి మెయిన్ సోల్ అంతా లవ్ ట్రాక్ లోనే ఉంది. ఇద్దరి మధ్య ఉన్న కనెక్షన్ ని మనం కనెక్ట్ అవ్వగలిగితే చాలు, మీకు కూడా మూవీ నచ్చేస్తుంది. ఆ లవ్ ట్రాక్ కి తోడు డిఎస్పి ఇచ్చిన బీజిఎం ఉంది చూడండి, సూపర్ అసలు. మెయిన్లీ ఆ బీజిఎంఏ అంత కనెక్ట్ అయ్యేలా చేసింది. మూవీ చూడకముందు బీజిఎం ఏదో ఉంటుందిలే అని అనుకున్నాను కానీ టూ గుడ్ ఉంది. వాళ్ళిద్దరి ఎమోషనల్ సీన్స్ కి మనకి కూడా కళ్ళలో నీళ్ళొచ్చేస్తాయి. అంత ముద్దుగా ఉంటాయి ఆ సీన్స్. సాయి పల్లవి యాక్టింగ్ గురించి స్పెషల్గా ఏం చెప్పాలి. తను ఎలాంటి రోల్ అయినా ఈజీగా చేసేస్తుంది. మనం అలా చూస్తూ ఉండిపోవడమే. ఇంకా నాగ చైతన్య లుక్ కూడా చాలా బాగుంది. అండ్ యాక్టింగ్ ఆల్సో పీక్స్. ఇద్దరు నువ్వా నేనా అన్నట్టుగా యాక్ట్ చేశారు. సెకండ్ హాఫ్లో జైలు నుండి రిలీజ్ అయ్యాక ఒక సీన్లో నాగ చైతన్య యాక్టింగ్ ఉంటుంది, జీవించేశాడు. ఇంకా మిగిలిన సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఆ శ్రీకాకుళం యాస కరెక్ట్గా మాట్లాడారు అందరూ. ఆ సెట్స్ కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి, ఎక్కడా మనకి ఎబ్బెట్టుగా కనబడవు. ఇంటర్వెల్కి ముందు సీలో ఒక ఎపిసోడ్ ఉంటుంది, అది మాత్రం విజువలీ చాలా బాగుంది. ఈ ఎపిసోడ్ కోసమైనా సరే మంచి స్క్రీన్ని సెలెక్ట్ చేసుకొని వెళ్ళండి. ఇంకా సాంగ్స్ అంటారా, ఆల్రెడీ ఆడియో పెద్ద హిట్ అయిపోయింది. మూవీలో కూడా సీన్స్కి తగ్గట్టుగా బ్లెండ్ అయిపోయి స్టోరీతో పాటే వస్తాయి సాంగ్స్ అన్నీ. ఇంకా ఇవన్నీ అలా ఉంచితే ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ కొన్ని సీన్స్ దగ్గర అంత ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాయి. అక్కడక్కడ కలిపి ఒక 15 మినిట్స్ వరకు కొంచెం డౌన్ అయిన ఫీలింగ్ వచ్చేసింది. మళ్ళీ నెమ్మదిగా ప్రీ క్లైమాక్స్ నుండి మూవీ హై అందుకుంది. ఇది గైస్ మరి నా ఒపీనియన్ అబౌట్ తండేల్ మూవీ. మీరు కనుక మూవీ చూసుంటే ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్లో పెట్టేసుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.